ఏది ధర్మం? అసలు ఏది సనాతన ధర్మం? అనే శీర్షిక కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా అసలు నిద్ర అంటే ఏమిటి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు నిద్ర లేవాలి? నిద్రకి కూడా ధర్మం ఉంటుందా? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు ప్రభాకర్ శర్మ గారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిద్ర లేకుండా మన శరీరాన్ని మనం రక్షించుకోలేము. హ్మ్. కాబట్టి నిద్ర కూడా పోవాలి. ఈ నిద్ర పోవడానికి మనకు ఒక సమయం ఏర్పాటు చేసుకోవాలి. మిగతా ప్రాణులకన్నిటికి కూడా నిద్ర సమయం ఉంది, హ్మ్. భయం ఉంది. భయము అనేది బలం కలిగిన వాడు భయం లేనివాడిని భయపెడతాడు. హ్మ్. బలము ఉన్నవాడు బలము లేనివాడిని భయపెడతాడు. హ్మ్. బలము లేనివాడు భయపెడితే భయపడతాడు. హ్మ్. అదేవిధంగా ఇవన్నీ కూడా అంటే ఆహారము కోసమే బ్రతకడం అనేది, హ్మ్. నిద్ర కోసమే బ్రతకడం అనేది, హ్మ్. అలాగే తమ సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసమే బ్రతకడం అనేది, అదేవిధంగా భయపెట్టడం, భయపడడం హ్మ్. జీవితంలో ప్రతి వాళ్లకు ఈ 4 అనివార్యములని అనిపిస్తాయి. హ్మ్. కానీ మనుష్యులకు అకారణంగా ఏదో దొరికిన ఆహారం స్వీకరించకూడదు. హ్మ్. అకారణంగా ఏదో దొరికిన చోట నిద్రపోకూడదు. హ్మ్. అకారణంగా భయపెట్టకూడదు, అకారణంగా భయపడకూడదు. హ్మ్. అదేవిధంగా అకారణంగా సంతానాన్ని వృద్ధి చేయకూడదు. హ్మ్. మనస్సుతో సంతానాన్ని నిగ్రహించాలి కానీ బలవంతంగా సంతానాన్ని ఆపు చేయకూడదు. హ్మ్. సంతానానికి కోరిక కారణం. హ్మ్. కోరిక స్త్రీ పురుషులను సృష్టించారు అని అన్నారు కదా, మనం అనుకున్నాం పూర్వం. హ్మ్. స్త్రీకి స్త్రీ జన్మ ఎందుకు? ఒక మాటతో చెప్పాలి అంటే సంతాన ఉత్పత్తి కోసమే స్త్రీ జన్మ. హ్మ్. సంతానం అనేది మనం పుట్టించుకోకపోతే, మనం సంపాదించకపోతే స్త్రీ పురుష భేదం అక్కర్లేదు. హ్మ్. మనం ఎందుకు స్త్రీలమయ్యాం? మన ఇచ్ఛ వల్ల కాదు అనేది మనం అనుకున్నాం. హ్మ్. ఎందుకు పురుషులమయ్యాం? మన ఇచ్ఛ వల్ల కాదు అని అనుకున్నాం. హ్మ్. కాబట్టి పురుషులు స్త్రీలు కలిసి సంతాన ఉత్పత్తిని కూడా చేయాలి. హ్మ్. ఈ సంతాన ఉత్పత్తి మాకు అక్కర్లేదు అని వాళ్ళను పోషించలేమనేటువంటి భావంతో కానీ, హ్మ్. జనాభా చాలా ఎక్కువైపోయింది అనేటువంటి భావంతో కానీ హ్మ్. మన కోరికలను బలవంతంగా అణుచుకొని కృత్రిమంగా కోరికలను సంపాదించుకోవాలి అని అనుకుంటే ఇది కూడా ఒక అధర్మం. హ్మ్. కాబట్టి సంతానము కోసమే స్త్రీ సంగమము పురుషుడు, పురుష సంగమము స్త్రీ చెయ్యాలి. హ్మ్. ఆ సంతానం అక్కర్లేదు అనుకుంటే సంగమం లేకుండా ఉండగలగాలి. హ్మ్. ఈ నియంత్రణం అనేది పురుషులకు ధర్మము. ఈ నియమాన్ని ఆలోచించాలి అంటే ధర్మాన్ని మనం ఆలోచించాలి. హ్మ్. కాబట్టి పశువులు పక్షులకు కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలోనే అవి సంతానోత్పత్తిని చేస్తాయి తప్ప భిన్న భిన్న సమయాలలో హ్మ్. అవి ఏదో దొరికాడు కదా అని ఒక మగ పురుగును మగ మగ పక్షిని ఒక మగ మృగాన్ని ఆశ్రయించదు. కానీ అలాగే దొరికింది కదా అని ఆడ పురుగును కానీ ఆడ ప్రాణిని కానీ ఒక మగ ప్రాణి ఆశించదు. ఆయా ఋతువులలో ఆయా కాలములో వాటికి సంగమ సమయం అనేది ఉంటుంది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక సమయాన్ని పాటించి సంతానాన్ని పొందేటువంటి వ్యవస్థ ఈ లోకంలో ఉంది. అది ఎందుకైంది మనం చెప్పలేం. ఈ విషయాన్ని మనిషి మొత్తం సృష్టినంతా చూచి నేర్చుకోవాలి.
ఉమ్, కాబట్టి సంతానం అక్కర్లేదు, సంగమం కూడా అక్కర్లేదు. ఉమ్, ఈ రెండింటినీ కూడా ఆలోచించకుండా సంగమం మాత్రం అవసరము, సంతానం అక్కర్లేదు అంటే అది బాధ్యతారహితమైనటువంటి జీవనం. ఉమ్, అధికారాన్ని మనం దుర్వినియోగం చేసినట్టు లెక్క. ఉమ్, కాబట్టి సంతాన విషయంలో ధర్మాన్ని ఆలోచించాలి. ఉమ్, భయపెట్టడంలో, భయపడడంలో కూడా ధర్మాన్ని ఆచరించాలి. ఉమ్, భయపెట్టడం, ఎవరిని భయపెట్టాలి, ఎందుకు భయపెట్టాలి? ఉమ్, ఒక చేస్తున్నటువంటి అలవాటును మానుతూ ఉంటే అలా మానవద్దని భయపెట్టాలి. ఉమ్, నేర్పడం కోసం, నేర్చుకోవడం కోసం మనం భయపడాలి. ఉమ్, పెద్దవాళ్ళు ఎలా చెప్తున్నారు, చిన్నపిల్లలు దారిలోకి రావాలి అంటే పెద్దవాళ్ళు ఆచరించి చూపించాలి. ఉమ్, వాళ్ళు ఆచరించి చూపించకపోతే చిన్నవాళ్ళు దారి తప్పుతారు. ఉమ్, ఈ కాలంలో యువకులు, యువతులు అందరూ దారి తప్పుతున్నారు అంటే పెద్దవాళ్ళు ఆచరించడం లేదు, ఉమ్, ఆచరించున్నట్లుగా కనపడము లేదు. ఉమ్, ఆచరించాలి అని చెప్పడానికి వాళ్ళకే అవకాశం లేదు, వాళ్ళే ఆచరించడానికి అవకాశం లేదు. ఇంకా పిల్లలకి ఏం ధర్మం చెప్తారు? ఆ. కాబట్టి ధర్మం కోసం ఎదుటి వాళ్లకు ధర్మం లేదు అనే ఒక ఆలోచనే వస్తోంది. కానీ ఏ ధర్మాన్ని మనం పాటిస్తున్నాము, మనం పాటించే ధర్మాన్ని మన పిల్లలకు చెప్పాలా వద్దా, ఈ విషయంలో ఎవ్వరికీ సమయం లభించడం లేదు. ఉమ్, కాబట్టి భయపెట్టడానికి, నేర్పడం కోసం భయపెట్టాలి, ఉమ్, పీడించకూడదు. భయపెట్టాలి అంతే. ఉమ్, భయపడాలి, మనం నేర్చుకోవడానికి భయపడాలి. ఉమ్, కాబట్టి ముందు ప్రణతి నేర్పాలి, ఉమ్, నమస్కారం చేయించడం నేర్పాలి, నమస్కారం చేయడము మనము చెయ్యాలి. ఉమ్, వయస్సుకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇవ్వాలి. ఆ, వయస్సులో ఉండేవాళ్లను ఉమ్, మహాజనో ఏనగత సపంథా అని ఉంది. పెద్దవాళ్ళు లేదా గొప్పవాళ్ళు లేదా ఎక్కువ మంది ఉమ్, ఏది ఆచరిస్తే అది మార్గం. ఉమ్, కాబట్టి భయపెట్టడానికి, భయపడడానికి ఒక సమయం మనం ఏర్పాటు చేసుకోకపోతే ఉమ్, మనం అధర్మాన్ని ఆచరించినట్టు లెక్క. ఉమ్, ఇక నిద్ర విషయంలో కూడా, ఉమ్, నిద్ర విషయంలో ఎప్పుడు పడుకోవాలి, అవును. ఎప్పుడు పడుకోకూడదు, ఎందుకు విషయాలు పడుకోవాలి, ఆ సమయంలోనే ఎందుకు పడుకోవాలి? పడుకోవాలి. ఉమ్, ఉదయం అంతా ఒక అనూచాన సాంప్రదాయికమైన కార్యక్రమాలు చేయాలి. ఉమ్, మధ్యాహ్నం అంతా మనము కొంత ప్రజాహితమైన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఉమ్, అంటే భోజనం అయిన తర్వాత అని అర్థం. ఉమ్, సాయంకాలం మళ్ళీ ప్రశాంతమైన వాతావరణంలో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి మనము అప్పుడు నిద్రపోవాలి. ఉమ్, అంటే ఉదయము నిద్ర పనికిరాదు, ఉమ్, మధ్యాహ్నము భోజనమైన తర్వాత కూడా విశ్రాంతి అవసరము కొంచెం, కానీ ఉమ్, నిద్ర కాదు. ఉమ్, సాయంకాలము కూడా మనకు అవసరమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనము చూసుకొని, రాత్రి కూడా భోజనం అవసరం కాబట్టి తీసుకొని, ఉమ్, శరీర ధర్మంతో నిద్ర కూడా వస్తుంది కాబట్టి ఉమ్, అప్పుడు హాయిగా నిద్రపోవడచ్చు. ఉమ్, ఈ విధంగా ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటే నిద్ర అన్ని వేళలలో కుదరదు. ఉమ్, సంధ్యా సమయాలలో నిద్రపోకూడదు. ఉమ్, ఉదయ సంధ్యా సమయం అంటే సూర్యోదయానికంటే ముందు లేవాలి. ఉమ్, సూర్య అస్తమయ సమయంలో కూడా ఉమ్, మనము నిద్ర లేకుండా ఉండాలి. ఉమ్, సంధ్యా సమయాలలో ధ్యానము చేయాలి, ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఉమ్, ఈ ప్రశాంతంగా కూర్చోవడం అనేది అలవాటు మనం చేసుకోకపోతే ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది. ఉమ్, అలసిపోయినప్పుడు నిద్ర అదే వస్తుంది. ఉమ్, మనం పనులు చేస్తున్నప్పుడు కూడా నిద్ర వస్తుంది. అవును. ఎవరైనా మంచివాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు రామాయణం భారతం చెప్పేటప్పుడు ఇంకా తొందరగా నిద్ర వస్తుంది. అవును.
కానీ రాత్రి 12 గంటల దాకా ఉండి 1 గంట దాకా ఉండి ఉమ్, తెల్లవారి 8 గంటలు 9 గంటలకు కూడా లేవచ్చు. ఉమ్, కానీ ఒక వ్యవస్థ పెద్దలు పెట్టారు. ఉమ్, అహరహ సంధ్యాముపాసీత. ప్రతి ఉదయము సూర్య ఉదయ సమయంలో అస్తమయ సమయంలో మనం ధ్యానం చేయాలి. ఉమ్, మనుష్యులకు ఉమ్, ధ్యానం అనేది పెద్ద ధర్మం. ఉమ్, ఈ ధ్యానం అనేటువంటి ధర్మాన్ని మనం వదలడం వల్ల ఉమ్, అకారణంగా అనావశ్యకమైన నిద్రను ఎక్కువగా మనం పొందుతున్నాం ఉమ్, ఎక్కడైనా కూడా. ఉమ్, కాబట్టి నిద్ర విషయంలో కూడా మనకు చాలా జాగ్రత్త అవసరం. ఉమ్, ఆహార విషయంలో కూడా మనకు చాలా జాగ్రత్త అవసరం. ఉమ్, దేనిని తింటున్నాను, ఉమ్, ఎందుకు తింటున్నాను, ఏది తినాలి అనే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మొత్తం జీవితకాలానికి అంతటికి కూడా ఒక ప్రణాళికను పెద్దవారు వేశారు. ఉమ్, ఉమ్, ఈ కాలంలో ఈ ఆహారం తీసుకోవాలి. ఉమ్, ఇది భగవంతుడే వేశాడు. ఉమ్, మామిడి పండ్లు ఉంటాయనుకోండి, అవును, ఈ చలికాలంలో మామిడి పండ్లు కావాలి అంటే రావుగా. రావచ్చు. కానీ కృషి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఉమ్, ఆ ప్రయత్నం చేసి సాధించవచ్చు. కానీ అవి ఏ కాలములో అవి వస్తాయో ఆ కాలము ఫలాలు ఉంటాయనుకోండి, ఉమ్, అవి మనుషులకు ఆహారమే. ఉమ్, తర్వాత ఏ కాలములో ఉండవో వాటిని మనము బ్రతికించాలి, పెంచాలి అని ఎలా అనుకుంటామో, అన్ని కాలాల్లో కాకుండా ఆయా ఋతువులు ఉన్నాయి మనకు. అవును, మనకు 6 ఋతువులు. భారతదేశంలో ఉండే వాళ్ళకు మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువ ధర్మం మీద ఎందుకు శ్రద్ధ ఉండాలంటే, ఉమ్, ఇక్కడ 6 ఋతువులు, 6 ఋతువులకు కావలసినటువంటి ఆహారము ఉమ్, భగవంతుడు ప్రాణులకు అందరికీ ఇచ్చాడు. ఉమ్, కొన్ని ప్రాణులు మనతో పాటు కోతులకు, అలాగే ఉమ్, కొన్ని పక్షులకు, కొన్ని పశువులకు కూడా మనతో పాటు సమానమైన ఆహారం కూడా ఉంది. ఉమ్, ఈ ఆహారాన్ని వాటన్నింటికి కూడా సమర్పించిన తర్వాత మనం స్వీకరించాలి ఆహారం. ఉమ్, ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళకు భోజనం పెట్టి మనం భోజనం చెయ్యాలా, భోజనం పెట్టకుండా మనం చెయ్యాలా ఉమ్, అంటే పెద్దవాళ్ళకు భోజనం పెట్టే మనం చెయ్యాలి. ఉమ్, అదేవిధంగా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళను నిద్రపుచ్చి ఉమ్, మనము నిద్రపోవాలి. ఉమ్, వాళ్లకు నిద్రను నేర్పడం, సమయానికి నిద్రపోయేటట్టుగా పోయేలా. నేర్పడము, సమయానికి ఉమ్, ఆహారం ఇవ్వడము, ఉమ్, వాళ్ళకి ఎంత అవసరమో మనకు కూడా అంతే అవసరం. అంతే అవసరం. ఆ, ఇవన్నీ మనం ఇప్పుడు పిల్లలకి ఎవరికి చెప్తున్నాం? ఉమ్, ఈ సమయంలో నీవు తినకూడదు, ఇది ఉమ్, తాగకూడదు అని ఉమ్, చెప్పడం లేదు ఎవరం. ఉమ్, కాబట్టి ఇలా ఆహారాన్ని సమయంలో తినడానికి, సమయంలో ఏ సమయంలో తినకూడదో చెప్పడం లేదు. ఉమ్, కాబట్టి ఆహారమును ఎలా స్వీకరించాలి, పెద్దవాళ్ళకు పెట్టాలి అని అనుకున్నాం, ఇంటికి వచ్చిన వాళ్ళకు పెట్టాలా వద్దా? ఉమ్, మనకి ఇళ్ళు ఉంటాయి, ఉమ్, పక్షులకు వాటికి కూడా గూళ్ళు ఉంటాయి, ఉమ్, కొన్ని మృగాలకు కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి, అవి వసతులు చేసుకుంటాయి. ఉమ్, కానీ ఆ వసతులు అందరికీ వచ్చి 10 మంది వస్తే అవి సరిపోవు వాటికి. ఉమ్, పక్షి తన గూడులో తాను, తన భర్త, తన భార్య, అలాగే తన పిల్లలు కలిసి ఉండడానికి మాత్రమే సరిపోతుంది. ఉమ్, కానీ మనుషులు ఇళ్ళు అలా కట్టుకోవడం లేదు. ఉమ్, మనుషులు తమ కోసం ఇళ్ళు కట్టుకోకూడదు. ఉమ్, ఇంటికి వచ్చే అతిథుల కోసమే ఇళ్లను కట్టుకోవాలి. ఉమ్, ఈ విషయం ఎవరికి తెలుసు? అసలు ఎవ్వరికీ తెలియదు. ఉమ్, కాబట్టి మనం ఎందుకు ఇళ్ళు కట్టుకుంటున్నాం, గృహస్థులం ఎందుకు కావాలి అని అంటేనే మొదట చెప్పారు, ధర్మ ప్రజా సంపత్త్యర్థం. తప్పకుండా గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని విషయాలు ధర్మానికి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి మరింత సమాచారాన్ని తదుపరి వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.